బోలెక్స్ అనేది ఒక్కొక్కసారి బై బర్తే ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి మనకి 1 ఇయర్ వచ్చాక బయట పడతది. ఎప్పుడు పిల్లలు నడవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు బయట పడతది. నాక్ నీస్ అనేది ఎప్పుడు బై బర్త్ ఉండదు. చాలా రేర్ సిండ్రోమ్ సిచ్యుయేషన్స్‌లో ఉండొచ్చు గానీ జనరల్‌గా నాక్ నీస్ వచ్చేది 3-4 ఇయర్స్ తర్వాతనే. ఓకే. అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మదర్ తీసుకునే కేర్ ఏమైనా సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలకి ఇది వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మామూలుగా ఈవెన్ మనం నేషనల్ ప్రోగ్రామ్‌లో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఐరన్ సప్లిమెంటేషన్ అండ్ వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్ కంపల్సరీ ఉంది. సో అది చేస్తారు కూడా మ్యాక్సిమం యాంటీనేటల్ చెకప్‌కి మదర్స్ వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక బాడీ అయినా దాంట్లో ఇద్దరు ఉంటారు. సో ఆ నీడు ఆర్ డిమాండ్స్ ఫర్ దోస్ ఇంపార్టెంట్ మినరల్స్ ఆర్ మోర్. సో అలాంటివి ఉన్నప్పుడు తీసుకోకపోతే ఏమవుతుంది, బేబీ ఎలాంటిదంటే మదర్కి తక్కువ అయినా పర్లేదు, బేబీ బాడీ దానికి తక్కువ అవ్వడానికి ఇవ్వదు. సో ఎవ్రీథింగ్ బేబీ విల్ అబ్జర్వ్ ఫ్రమ్ ద మదర్. సో అలాంటి పరిస్థితుల్లో మదరే డెఫిషియన్సీ అయిపోతుంది. సో ఇన్ కేస్ మదర్కి సఫిషియంట్ ఉంది బాడీలో వైటమిన్ డి అంటే మదరు హెల్దీ ఉంటుంది, బేబీ కూడా హెల్దీ ఉంటుంది. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ జనరల్గా ఇస్తాం ప్రెగ్నెన్సీ పీరియడ్స్లో. అలాగే క్లబ్ ఫుడ్ అంటే ఏంటి డాక్టర్? క్లబ్ ఫుడ్ అంటే మన తెలుగులో గ్రహణం కాలు అంటారు. క్లబ్ అంటే సింపుల్గా మనకి హాకీ స్టిక్ లాగా ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో క్లబ్ అంటారు. పాదాలు అలాగే వంకరగా లోపల తిరిగి ఉంటాయి. క్లబ్ ఫుట్ అనేది బై బర్తే. ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ అనేది ఇట్ ఈస్ కంజనైటల్, అంటే బాయ్ పుట్టుకతోనే వస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి క్లబ్ ఫుట్ లాగా కనిపిస్తాయి, బట్ అవి తర్వాత వస్తాయి, పుట్టాక బాగానే ఉంటుంది. అండ్ క్లబ్ ఫుట్ ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ టోటలీ ట్రీటబుల్ కండిషన్ ఉంది. ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగితే 2-3 నెలల్లో ఫుట్ నార్మల్ అయిపోతుంది. బట్ ఆ నార్మల్ అయ్యాక కూడా దానికి షూ పెట్టి మెయింటెనెన్స్ కొంచెం 4 ఇయర్స్ వరకు చేయాల్సింది వస్తుంది టు అవాయిడ్ రిలాప్స్ ఆర్ రికరెన్స్. అంటే మళ్ళీ తిరిగి రాకూడదు అంటే షూ వాడాల్సింది వస్తుంది. అంటే ఈ క్లబ్ ఫుట్ లో పిల్లలు ఆల్రెడీ ఒక యాంగిల్లో నడవడానికి అలవాటు పడతారు కదా, దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయడానికి అవుతుంది. అందుకే చెప్పేది సర్జరీ ఎర్లీగా చేస్తే బాగుంటుంది. ఎంత తొందరగా వస్తారో అంత ఫుట్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. లేకపోతే మన దగ్గర చాలా నెగ్లెక్టెడ్ పిల్లలు వస్తారు, అంటే విలేజ్ నుంచి వస్తారు, ఇలా ఉంది ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వస్తుంది అని కూడా కొందరు వదిలేస్తారు. బట్ అది తప్పు. నార్మల్ అయ్యే ఛాన్సెస్ చిన్నప్పుడే. సో అలాంటి ఉన్నప్పుడు పాదాలు మన మామూలుగా నడిచేది కింద భాగంలో, అలాంటి నెగ్లెక్టెడ్ క్లబ్ ఫుట్ పిల్లలు పైన భాగం మీద నడుస్తారు, అంటే టోటల్ కంప్లీట్ గా వంకరగా నడుస్తారు. చూడ్డానికి మనకు తెలిసిపోతుంది ఏంటి ఇలా నడుస్తున్నాడు. బట్ దాన్ని అర్లీగా చేస్తే మాలాగా అన్నార్మల్ పర్సన్స్ లాగా నడవచ్చు. ఆల్మోస్ట్ 95% ఛాన్సెస్ దట్ హీ విల్ వాక్ నార్మల్.